వెల్కమ్ టు టీవీ త్రిబుల్9 న్యూస్. నల్గొండ జిల్లాలో తెలంగాణ 33 జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, పర్యాటక ప్రదేశాలు, జాతరలు, పండుగలు, వైద్య, ఆరోగ్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి మొదలైన అంశాలపైన తెలంగాణ వారసత్వ పరిషత్ వెలువరుస్తున్న సమగ్ర స్వరూప గ్రంథాల పరంపరలో ఈరోజు శనివారం నల్గొండ జిల్లా సమగ్ర స్వరూపం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ తులా మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు నల్గొండ జిల్లా స్వరూప స్వభావాలు గొప్పతనంపై ప్రసంగించారు. ఈ కళాశాల తెలుగు అధ్యాపకులు అధ్యక్షుడు కూడా మిత్రుడు శ్రీధర్, అట్లాగే సుజాత శేఖర్ గారు, సాగర్ల సత్తయ్య గారు, పున్న అంజయ్ గారు ఈ పుస్తక రూపకల్పంలో మరింత కష్టపడి బిఎన్ శాస్త్రి గారి వారసత్వాన్ని పరిపూర్ణంగా నిలబెట్టుకొని అందరితో సమన్వయం చేస్తూ నాకు మాత్రం ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తూ నా వెంట ఉంది ఈ కన్వీనర్ కోసం కూర్చోబెట్టినటువంటి మా పెన్నూరు మనోహరి గారు, ఇంతమంది వేదిక ఎదురుగా ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. నల్గొండ జిల్లా అనేటటువంటిది ఇవాళ రెక్కలు దిగినటువంటి రెండు రెక్కలు పక్కకు పోయినటువంటి జిల్లా. ఇప్పుడు ఆ పక్కకు యాదాద్రి జిల్లా, ఈ పక్కకు సూర్యాపేట జిల్లా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి స్వరూపమైంది. ఇంతకు ముందే ఒకసారి దిగింది 72లో. జనగాం ప్రాంతం అంతా కూడా నల్గొండ ప్రాంతమే. వేదా ద్రౌపది ఒక 4 రోజుల్లో నల్గొండ సర్వస్వం బిఎన్ శాస్త్రి గారు రాసినప్పుడు ఆయన మొట్టమొదలు పాల్గొరుగ సోమన బసవ పురాణము బస మీద పలికిన సోమన్న వెలసిన సీమయ్య చటాన్ని మొదలు పెడతాడు. పాల్గొరుగ సోమన్ నల్గొండవాడు, ఆ రోజుల్లో బోధన నల్గొండవాడు. ఇవాళ రోజుల్లో ఒక ఆయన యాదాద్రి వాడు తీసుకుపోయారు, ఒక ఆయన జనగాం జిల్లాకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి ముక్క అయినా ఈ ముక్కలోనూ 450 పేజీలు ఉన్నాయి. ఇంకా దీంట్లో సమగ్ర స్వరూపం మేము అనుకుంటున్నా ఇంకా సమగ్రత రావాలి అనుకునేటటువంటి బిఎన్ శాస్త్రి గారి ప్లాన్ ఒకటి ఉంటుంది. బిఎన్ శాస్త్రి గారు నల్గొండ మండల సర్వస్వం మొట్టమొదటిసారిగా వేశారు. అది నల్గొండలోనే ఆవిష్కరించారు ఆ జడ్పీ భవనం లోపల. ఆ తర్వాత ఆదిలాబాద్ సర్వస్వం, ఆ తర్వాత మహబూబ్నగర్ సర్వస్వం చాలా పెద్దది చేశారు. ఇవన్నీ వేసిన తర్వాత అది ఇవాళ రోజుల్లో ఆదర్శంగా తీసుకుంటే ఇంకేమేం కావాలంటే దీంట్లో పరిశ్రమలు, ఇరిగేషన్, ఆ తర్వాత ఇంకేమైనా ఇతరమైనటువంటి అంశాలను కూడా కలుపుకున్నటువంటిది సర్వస్వ స్వరూపంలోకి వస్తాయి. ఇక్కడికి వచ్చినటువంటి దీంట్లో రాజకీయము, చిత్ర కళలు ఇవన్నీ ఉండొచ్చు, కానీ నేటి ఈ పరిస్థితుల్లో తీసుకొచ్చిన ఈ సమగ్ర స్వరూపము చాలా గొప్పది మన నల్గొండ జిల్లాలో. ఇంకొకటి, ఈ గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించడం చాలా సముచితంగా ఉంది. ఆచార్య నాగార్జున డిగ్రీ కాలేజ్, ఇందులో చాలామంది పెద్దవాళ్ళు చదువుకున్నారు, ఎంతో స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకొకటి, ఇక్కడ ఉన్న విద్యార్థులకు ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలవాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ఎంతో సముచితంగా ఉంది ఈ గ్రంథాన్ని ఇక్కడ ఆవిష్కరించడం. కె శ్రీనివాసరెడ్డి గారి కార్యక్రమాల మీదుగా ఆవిష్కరించడం. అయితే ఒక పెద్ద సంస్థను, ఒక ప్రభుత్వము, విశ్వవిద్యాలయాల్లో చేయవలసిన ఈ పనిని తెలంగాణ